పోరాటం చేస్తావా? ఇది ఎంతవరకు కరెక్ట్ జగన్మోహన్ రెడ్డి గారు? హోదా అవసరం లేదండి, ప్రజలు మీ వెనకాల ఉన్నారు. 40% ఓట్ షేర్ వాళ్ళకి ఏం సమాధానం చెప్తావు? 40% ఓట్ షేర్ ఉంది కదా నీకు, వాళ్ళని చూసుకోవాలని బాధ్యత ఉంది కదా నీకు. అంటే ఈయనకు ఓట్లేసిన వాళ్ళ నమ్మకం నిలబెట్టుకోవడానికైనా అసెంబ్లీకి వస్తే బాగుంటది అనేది వాళ్ళ ఒపీనియన్. వాళ్ళ ఒపీనియన్ కాదు, మన ఒపీనియన్. అసెంబ్లీకి రాకపోతే సమస్యలు ఎలా తెలుస్తాయండి? వాళ్ళు తప్పు చేస్తున్నారో ఉప్పు చేస్తున్నారో లేకపోతే ఏకంగా దోషేస్తున్నారో తెలియాలి కదా మాకు. మేము కాళ్ళలో బయటకు వచ్చి మాట్లాడితే మాకేం తెలుస్తుంది? అసెంబ్లీలో నిలబెడితే ఈ కార్యక్రమాలు మీరు చేయట్లేదు, ప్రజలు చాలా అన్యాయం అయిపోతున్నారు, ప్రజలు చాలా ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు, మీరు సహాయాలు చేయండి, సంక్షేమ పథకాలు ఇవ్వండి నువ్వు అడగాలి కదా. అడగకుండా ముండమోపిలాగా అసెంబ్లీలో 5 నిమిషాలు లేకుండా వచ్చేసి వేళ బయటకు వచ్చి మాట్లాడతా తలపగడితే శోభనం చేస్తా, ఏందా ఇది కరెక్ట్? సో ఓవరాల్ గా మరి ఆయన పార్టీ ఉంటది అనుకోవచ్చా, మొత్తానికి పోతుంది అనుకోవచ్చా? ఇలా చేస్తే ఊడిపోతుంది పార్టీ, ఉంది గాలిలో కలిసిపోతుంది. ఒకప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ ఎంతో ఎత్తులో ఉందట, సీఎం గా 5 సంవత్సరాలు చేసాడని జగన్మోహన్ రెడ్డి అనే చెప్పుకునే స్థాయికి దిగజారిపోతుంది. జగన్మోహన్ రెడ్డి గారు మీకు హోదా, ప్రతిపక్ష హోదా ఇస్తేనే కాదు, ఇవ్వకపోయినా మీరు రండి, ప్రజల పక్షాన్ని నిలబండి, మీ గొంతుగా వినాలని, మీ స్వరం వినాలని, వాళ్ళు చేస్తున్న కార్యక్రమాలన్నీ మీరు నిలదీస్తారని మేము ఆశిస్తున్నాం. రండి, అసెంబ్లీకి రండి, మీ పోరాటం చేయండి.